ते सम्मता जनपदेषु धनानि तेषां तेषां यशांसि न च सीदति धर्मवर्गः धन्यास्त एव निभृतात्मजभृत्यधारा येषां सदाभ्युदयदा भवते प्रसन्ना. దేవి మహాత్మ్యంలోని ఈ శ్లోకం అంటుంది, దేవి ఎవరి పట్లయితే ప్రసన్నురాలవుతుందో వారికి జీవితంలో దేనికి లోటుండదు, ధర్మార్థ కామ మోక్షాలన్నీ ఎంతో సులభంగా లభిస్తాయి అని. ఒకసారి దుర్గా పూజ సమయంలో శారదమ్మ ఉద్బోధన్ గృహంలో ఉన్నారు. భక్తులందరూ వరుసగా నుంచొని అమ్మ పాదాల వద్ద పూలు సమర్పిస్తున్నారు. ఒక భక్తుడు పాదాల చెంత నమస్కారం చేయడానికి వంగి అక్కడే ఏవో శ్లోకాలు చదువుతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. గోలప్మ అది చూసి బిగ్గరగా అన్నారట, చాలు చాలు లేనాయన, ఇంకా ఎంతమంది వరుసలో ఉన్నారో కనపడట్లేదా అని. స్వామి శారదానంద గుమ్మం వద్ద నిలబడి ఉన్నారు. ఆయన తమాషాగానే గోలప్మతో అన్నారట, గోలప్మ అతనికి చాలా కోరికలు ఉన్నాయి, ఆ లిస్ట్ అంతా అమ్మ ముందు పెట్టద్దు, రూపం దేహి, జయం దేహి, యశోదేహి, ఇవన్నీ అతన్ని నువ్వు కంగారు పెడితే ఎలా అని. అక్కడున్న వారంతా నవ్వారు. అమ్మ కూడా చిన్నగా నవ్వారట. అమ్మ ఓపికగా అందరి ప్రార్థనలను స్వీకరిస్తున్నారు, అంటే అందరి ప్రార్థనలను మంజూరు చేస్తారు. ఎందుకంటే శారదమ్మ కల్పలత. మనం కోరిన కోరికల్ని తీరుస్తూనే క్రమంగా మన హృదయాల్లోంచి కోరికలు అనేవి లేకుండా చేస్తారు. చండీలో మరొక శ్లోకం అంటుంది, దుర్గే స్మృత హరసి భీతి మశేషజంతో స్వస్తే స్మృత మతిమతీవ శుభాం దదాసి అని. కష్టాల్లో నిన్ను ప్రార్థిస్తే వారి భయాన్ని పోగొట్టి కష్టాల నుండి గట్టెక్కిస్తావు. ఆనందంగా సుఖాల్లో కూడా నిన్ను ప్రార్థించినప్పుడు శుభ బుద్ధిని ఇస్తావు. ఆ బుద్ధి ద్వారా వ్యక్తి భగవన్ లాభాన్ని పొందుతాడు అని. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదాద్రచిత్త అంటుంది తర్వాతి వరుస. కాత్వదన్య, నీలాగా మరొక దేవత ఎవరుంటారు? ఎటువంటి దేవత? దారిద్ర్యాన్ని, దుఃఖాన్ని, భయాన్ని పోగొట్టే దేవత. తర్వాత సర్వోపకారకరణాయ సదాద్రచిత్త, నీ చిత్తం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఇతరులకి ఏ విధంగా మేలు చేయాలా అని తప్పిస్తూ ఉంటుంది. అందుకే శారదాదేవి అన్నారు, ఎప్పుడు ఒక అమ్మ ఉందన్న సంగతిని మరువద్దు అని. స్వామి ఈశానానంద తన స్మృతులలో రాస్తారు, అది దుర్గాష్టమి సంధి పూజ సమయం. భక్తులు, బ్రహ్మచారులు, సన్యాసులు అందరూ వరుసలో నిలబడి అమ్మని పద్మాలతో పూజిస్తూ ఉన్నారు. ఈ వరద మహారాజ్ అంటే ఈశానానంద మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ అన్నారు, వరద ఇంకా పూలు తీసుకురా. రాఖాల్, తారక్, శరత్, ఖోకా, యోగేన్, గోలాప్ ఇలా ఒక్కొక్కరి పేరు చెప్తున్నారు. వీరందరి పేర్లతో పూలయ్యి. ఈశానానంద మహారాజ్ అమ్మ చెప్పినట్లే పూలు ఇస్తూ ఉన్నారు. చివర్లో అమ్మ అన్నారు, నాకు తెలిసిన తెలియని అందరి పేరున పూలు అర్పించు. అది ఒక అపూర్వ ముహూర్తం. ఆ తర్వాత అమ్మ చేతులు జోడించి గురుమహారాజ్ వద్ద ప్రార్థిస్తున్నారు, ఠాకూర్ వీరి ఇహపర జీవితాల బాధ్యత నీదే, కనుక మన ఇహపర జీవితాల బాధ్యత అంతా అమ్మ చేతుల్లో, గురుమహారాజ్ చేతుల్లో ఉంది. మనం చేయాల్సిందల్లా కష్టాల్లో ఉన్న, సుఖాల్లో ఉన్న అమ్మ స్మరణను మాత్రం మర్చిపోకూడదు. శ్రీరామకృష్ణులు జనవరి 1న కల్పతరువై భక్తులందరినీ అనుగ్రహించిన సంగతి మనకి తెలుసు. అమ్మ ప్రతి దుర్గాష్టమి నాడు కల్పతరువు అయ్యేవారు. ఈ విధంగా ఈ ఒక్క దుర్గాష్టమి కాకుండా మరొక దుర్గాష్టమి నాడు కూడా అమ్మ ఈ విధంగా అందరి పేరున పూలు అర్పించమని అందరినీ అనుగ్రహించడం మరొకరి స్మృతుల్లో కూడా చూస్తాం. ఈ దుర్గాష్టమి నాడు చిన్మయ దుర్గా అయిన శారదమ్మ మనందరినీ అనుగ్రహించుగాక అని ప్రార్థిద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయీ నారాయణి నమోస్తుతే శరణాగత దీనార్త పరిత్రాణపరాయణి సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే.